ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పర్యటనలో ఉన్నారు. ఎక్కడ? చిత్తూరు జిల్లా. దేనికోసం? ఆయన ఒక సబ్జెక్టు మీద పూర్తిగా సమాచారం సేకరించి పరిశోధనకో పరిశీలనకో వెళ్ళినటువంటి పరిస్థితి. ఎక్కడ? మామండూరు అన్నటువంటి ప్రాంతం, చిత్తూరు జిల్లా తిరుపతికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత మొత్తం తను సేకరించినటువంటి సమాచారం ప్రెస్ మీట్లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? ఒక్కసారి మీకు ఆయన చెప్పిన సమాచారాన్ని యథాతథంగా అందిస్తా. పీసీఆర్ ఒకసారి ప్లే చేయండి. గత 14 నుంచి 19 వరకు ఒక విధానంలో ఉంటే 19 నుంచి 24 వరకు చాలా విపరీతమైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగింది. పొద్దున డిపోలోకి వెళ్తే నేను అక్కడ ఉన్నది దాదాపు 2,60,000 దొంగలు ఉన్నాయి, ఎర్రచందనం దొంగలు. అంటే కనీసం 2 దొంగలైనా కలిపి ఒక చెట్టు అనుకుంటే ఈ 5-6 సంవత్సరాల్లో 1,30,000 ఎర్రచందనం చెట్లు అడ్డగోలుగా నరికేశారు. కానీ ఇట్లా అడ్డగోలుగా వీళ్ళు డబ్బుల కోసం అడ్డగోలు ఖర్చు పెట్టేస్తే, ఇష్టారాజ్యంగా చేస్తే అసలు ఎవరు ఏమీ చేయలేరు అనుకున్నప్పుడు రాగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాగానే మేము ప్రత్యేకించి మేము పట్టుకుని లా అండ్ ఆర్డర్ ఒకటి, రెడ్ శాండర్స్ మటుకు వీ హ్యావ్ టు పెట్టి ఫర్మ్ హోల్డ్ తీసుకోవాలి, ఫర్మ్ స్టాండ్ తీసుకోవాలని నిర్ణయించుకుంది. ముఖ్యంగా మన శేషాచలం అడవులు ఇక్కడ దొరికింది. నేపాల్లో పట్టుబడితే అది కూడా కొన్ని 100 కోట్లు పట్టుబడితే నేను ఛార్జ్ తీసుకోగానే ఫస్ట్ పెట్టిన ఇది సంతకం ఏంటంటే అక్కడి నుంచి తీసుకురావడం. అంటే అది ఏముందంటే కంట్రీకి అండర్స్టాండింగ్ ఉంది. అంటే వేరే కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ఉత్పత్తి అయినది ఏదైనా సరే అక్కడ దొరికితే అది మేము తిరిగి తీసుకురావచ్చు అనేది అది ఒక ఇంటర్పోల్లో లేదంటే ఒక బిట్వీన్ కంట్రీస్ ఉన్న ఒక అండర్స్టాండింగ్ ఉంది. అది మన రాష్ట్రాలకు ఎందుకు లేదని చెప్పి నేను ఆ ఇనిషియేటివ్ తీసుకొని కర్ణాటకకి వెళ్ళి కర్ణాటక ప్రభుత్వాన్ని, అటవీ శాఖ మంత్రి గారిని ఈశ్వర్ ఖండ్రే గారిని వారితో మాట్లాడి వీ హ్యావ్ లెటర్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ స్టేట్స్ సిస్టమ్, మన కర్ణాటకకి, తమిళనాడు, మన ఆంధ్రకి. ఎస్, ఇది ఆయన చూసినటువంటి సత్యం. మీకు పుష్ప 3 సినిమాలాగా అనిపించే పరిస్థితి కూడా ఉన్నది. పుష్పలో అల్లు అర్జున్ హీరో అయితే ఇవాళ ఈ సీన్కు సంబంధించి పవన్ కళ్యాణ్ మాత్రమే హీరో. ఆయన హీరోగా నిలబడే అవకాశం ఈ సబ్జెక్టులోనే ప్రధానంగా ఆయనకు ఒక అవకాశం కూడా దొరికింది. కేవలం ప్రెస్ మీట్లో లైటర్ వేలో చెప్పారు అని నేను భావించట్లా. దీని మీద ఫోకస్ చేస్తే ఆయనకు వచ్చేటటువంటి ఒక ఎక్స్పోజర్, ఒక గౌరవం, ఒక గుర్తింపు, అలాగే బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఆయన చేసినటువంటి పనికి ప్రశంసలు, లక్షలాది మంది ఆయన ఆశీర్వదిస్తారు. దాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా చెప్పినటువంటి విషయంలో ఇన్ని చెట్లు 5 ఏళ్లలో 5,000 కోట్లు దోచేసిన వాడు ఎవడు అనేది ఇవాళ పరిశోధనలో తేలాలి. అలాగే 1,30,000 చెట్లు నరికినటువంటి ఆ దుర్మార్గుడిని ఉరిశిక్ష సరిపోదు. కానీ ఒక్క విషయం ఇక్కడ కూటమి ప్రభుత్వానికి గుర్తు చేయాలి. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక మంత్రి మీద విపరీతమైనటువంటి వాదన జరిగింది. అతనే ఎర్రచందనం దొంగ 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 అని. మరి ఆ దొంగ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఎన్నికలకు ముందు దొంగగా కనపడిన వాడు ఇవాళ నిర్దోషిగా కనిపిస్తున్నాడా? అలాగే ప్రభుత్వం ఉన్నప్పుడు నిజానికి కొంత బాధ్యతగా వ్యవహరించాలి. అలాగే సాక్ష్యాధారాలు సేకరించడంలో కొంత సమయం పట్టొచ్చు, దాన్ని మనం కాదనలేం. కానీ జరుగుతున్నటువంటి ప్రయత్నంలో నిజాయితీకరమైనటువంటి అధికారులు ఉన్నారా? అలాగే దాని మీద అలాంటి అప్డేటే వస్తుందా? సంవత్సరంన్నర తర్వాత కూడా ఎవరెవరు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ఇన్ని చెట్లు కొట్టేసేటటువంటి పరిస్థితి ఉన్నది. రెండోది, అక్కడ బలీయమైనటువంటి రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ తెలియకుండానే 1,30,000 చెట్లు నరికేసేటటువంటి అవకాశం ఉందా? దాంతోపాటు 5 ఏళ్లలో 5,000 కోట్ల ఖరీదైనటువంటి ప్రజలకు సంబంధించిన సహజ సంపదను దోచేస్తుంటే మరి ఈ ప్రాంత రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఏ మాత్రం తెలియనటువంటి దశ ఉంటుందా? ఉండదు కదా. ఇవాళ తెలుగుదేశం నాయకులు ఆ రోజు అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళు చూసినటువంటి వాస్తవాలను, ఆధారాలను ముందుకొచ్చి చెప్పాల్సిన పరిస్థితి ఉన్నదంట.
దాన్ని కూడా ఫోకస్ చేయమని డిప్యూటీ సీఎంని అభ్యర్థిస్తా. సో వీటన్నిటినీ మనం గమనిస్తున్నప్పుడు ఇవాళ అక్కడ జరిగినటువంటి సంఘటనలో ఏమేం జరిగింది, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారుల స్పందన, దీని మీద అప్డేట్ ఇవ్వడానికి మా తిరుపతి కరస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మిస్టర్ సుధీర్ రెడ్డి. గుడ్ ఈవినింగ్ రాజన్ సార్. అయితే ఈ రోజు తిరుపతి ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటన భాగంగా తిరుపతికి చేరుకున్నటువంటి ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ సంబంధించినటువంటి మంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు నేరుగా మామండూరు అటవీ శాఖ సంబంధించినటువంటి ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళడం జరిగింది. అయితే దాదాపు పూర్తిగా దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెట్లనన్నీ కూడా చూడడం జరిగింది. ఏదైతే చెట్లు చాలా లోతట్టు ప్రాంతాల్లో నరికేశారు ఈ యొక్క స్మగ్లర్లు, ఆ ప్రదేశాలన్నీ కూడా ఆయన సన్నివేశం చూడడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఈ యొక్క డంపింగ్ ఏదైతే అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందన దొంగలను అటవీ శాఖ వారు దాన్ని పట్టుకుని డంపింగ్ చేసినటువంటి గోడౌన్ కూడా చూడడంతో దాదాపు 5,000 మెట్రిక్ టన్నుల వరకు అక్కడ ఈ యొక్క ఎర్రచందన దొంగలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని కేంద్రానికి సంబంధించి అలాగే ఒక ఏదైతే అంతర్జాతీయ సంబంధించినటువంటి లైసెన్స్ హోల్డర్ ఉన్నారో వాళ్ళకి విక్రయించేటువంటి దిశగా చూసుకున్నట్టయితే దాదాపు ఫస్ట్ గ్రేడ్ తీసుకున్నట్టయితే 7,50,000 వరకు ఉన్నది. అలాగే సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అయితే 2 నుంచి 3 లక్షల వరకు పెరిగేది ఉంది. అయితే ఇప్పటి వరకు దాదాపు 1,80,000 చెట్ల వరకు ఈ యొక్క 5 ఏళ్ల పాలనలో ఏదైతే గత వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ యొక్క ప్రభుత్వంలో నరికి చెట్లన్నీ కూడా దొంగలుగా తయారు చేసి ఇతర కంట్రీస్ కి సప్లై చేసేటువంటి దిశగా చేశారన్నారు. అయితే ఇప్పటి వరకు దాదాపు 20 ఏళ్ల పైగానే ఈ యొక్క రెడ్ శాండిల్ స్మగ్లింగ్ అనేది జరుగుతూనే ఉంది. నిరంతరం వాళ్ళని కట్టుదిట్టం చేసేటువంటి దిశలో చెక్ పోస్టుల వద్ద పట్టుకోవడము, స్మగ్లర్లు ఆ యొక్క వాహనాలు విడిచిపెట్టి వెళ్ళిపోవడము, దొంగలు తీసుకొచ్చి పెట్టడం, ఇవి నిరంతరం కొనసాగుతూనే ఉన్నటువంటి ప్రక్రియగా చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజు అంటే వీళ్ళంతా కూడా కోర్టులో సబ్మిట్ చేసి శిక్ష పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు కొత్త కోణంలో ప్రజలకు తెలియనటువంటి అంశం కూడా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియడం జరిగింది. ఏదైతే స్మగ్లర్లు లోపల ఈ యొక్క చెట్లను నరుకుతూ సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళని అదుపులో తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా జప్తు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దీని మీద ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నటువంటి అటవీ సంపదను పోగొట్టుకునే దిశగా ప్రజలంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితుల్లో కోట్ల రూపాయలను గుంజుకొని స్మగ్లర్లు అంతా కూడా డబ్బులు దున్నుకునే పరిస్థితి అయితే నెలకొంది. ఈ యొక్క చిత్తూరు జిల్లా సంబంధించి శేషాచల అటవీ ప్రాంతము, కడప, చిత్తూరు, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క అరుదైన సంపదను కొల్లగొట్టి వెళ్ళేటువంటి దిశగా చూసుకున్నట్టయితే దీని వెనకాల రాజకీయ సంబంధించినటువంటి బడా నేతలో ప్రమేయం లేకుండా ఏ పొద్దు ఇక్కడ జరిగినట్టు దాఖలు లేవు. అయితే ఇప్పటి వరకు కూడా అదుపులో తీసుకున్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క తమిళనాడుకి సంబంధించినటువంటి సేలము, అలాగే తేనె, కృష్ణగిరి, ధర్మగిరి ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళని అదుపులో తీసుకోవడము, వాళ్ళని ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామనడము, వాళ్ళని మళ్ళీ తిరిగి కోర్టుకు సబ్మిట్ జరిగింది తప్ప ఏ పొద్దు వెనక ఎవరు ఉన్నారు అనేటువంటి విషయాన్ని బయట పెట్టుకుంటారు. ఎస్, డూ వన్ థింగ్. కొన్ని ఈ ప్రభుత్వ డిపోలలోనే అమ్మేస్తుంటారు వేలం వేసి. ఎంత కమ్ముతున్నారు అన్నటువంటి సమాచారం కావాలి. బికాజ్ అత్యంత ఖరీదైనటువంటిది ఎర్రచందనం. ఇవాళ ప్రభుత్వం అమ్ముతున్నటువంటి ధర ఎంత, కొంటున్నటువంటి వాళ్ళు ఎవరు, ఈ సమాచారాన్ని సేకరించే పనిలో విల్ యూ ప్లీజ్ డూ దట్. ఇక మిగతా విషయానికి వస్తే, ఎస్, పవన్ కళ్యాణ్ ఒక మంచి మాట అన్నాడు. ఎవరైతే స్మగ్లర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి వాళ్ళు దోచింది మొత్తం రికవరీ చేయటం, దాంతోపాటు వాళ్ళ ఆస్తులన్నిటినీ సీజ్ చేయటం, ఇది మాత్రం జరగాలి. ఈ మార్పు మాత్రం రావాలి. అలాగే అధికారులు అమ్ముతున్నటువంటి ధరలు ఎంతవరకు రీజనబుల్గా ఉన్నాయి, ఎంతవరకు సాటిస్ఫాక్టరీగా ఈ అమ్మకాలు జరిగాయి అన్నటువంటి నజర్ కూడా ఉండాలి. దాంతోపాటు మరొక విషయం, ఇవాళ మొత్తం మా ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు, పార్టీల ప్రమేయం అక్కర్లా, అలాగే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు 5 సంవత్సరాలలో మాత్రమే అక్కడ దోచేశారా? అంతకుముందు ఎప్పుడు జరగలేదా? చేస్తున్నది ఎవరు? అలాగే 1,30,000 చెట్లు నరుకుతుంటే మొత్తం వ్యవస్థ అంతా నిద్రపోయిందా?
గతంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు, ఉపేక్షించింది ఎవరు, అవకాశం ఇచ్చింది ఎవరు, ఈ అవకాశాన్ని పెంచుకున్నది ఎవరు, అలాగే నరికేసిన చెట్లను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అన్నటువంటి కనీస మాత్రం సమాచారం సేకరించలేమా? ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయింది అన్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ప్రపంచమే ఒక గ్రామంగా మారింది అన్నటువంటి వాదనలో మరి దోషులు ఎవరు అన్నటువంటి పరిశోధనలో కనీస మాత్రం టెక్నాలజీని ఉపయోగించుకోలేని బలహీన పరిస్థితిలో మనం ఉన్నామా? అలాగే ఇన్ని వేల కోట్ల ఖరీదైనటువంటి ప్రజలకు సంబంధించిన సహజ సంపద దోచుకుని వెళుతూ ఉంటే రహదారులన్నీ బార్లా ఓపెన్ చేసి పెట్టారా ఇన్ని సంవత్సరాలు? దీని మీద దృష్టి పెట్టాలి. వ్యవస్థాగతమైనటువంటి లోపాలను ఎండగట్టాలి. జరిగింది కదా, ఏదో ఒకటి మనం మాట్లాడేసి అంతటితో ముగిచ్చేసి సాధించామన్నటువంటి ఒక సంతృప్తితో వదిలేస్తే ఇది ఆగదు. బికాజ్ బంగారం కంటే ఖరీదైనటువంటి పరిస్థితులు ఇవాళ ప్రపంచం మొత్తం ఇక్కడున్నటువంటి ఎర్రచందనానికి డిమాండ్ చూపిస్తోంది. అందుకే ఇంత దురాగతం పెరుగుతోంది. మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మీద సమాచారం ఉన్నదా లేదా అన్నటువంటి ప్రశ్న ఇప్పటికీ జనం ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందేమోనని. వారికి ఉన్నటువంటి ఆశను, మీ మీద ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకాన్ని, అలాగే డిప్యూటీ సీఎంగా ఎమోషనల్గా మాట్లాడేటటువంటి పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారో చూద్దాం. ఎనీహౌ ముగిస్తూ నమస్తే, మీ రాజేంద్ర.